ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే, నార్త్ క్యారోలినా అనే స్థలంలో బిల్‌గ్రామ్ మ్యూజియం అని ఒకటి ఉంది. బిల్‌గ్రామ్ గురించి మనం చాలామంది వరల్డ్ వైజ్ హి ఈజ్ నోన్ ఎవాంజలిస్ట్ అనే విషయం కంటే, ఆ మ్యూజియంకి నేను 2 సార్లు వెళ్ళాను. అయితే సంథింగ్ హ్యాపెన్స్. ఆ మ్యూజియంలో ఆయన సమాధి ఉంది. ఆయన భార్య సమాధి ఉంది. పైగా ఓ పెద్ద బిల్డింగ్ ఉంది. బిల్డింగ్‌లోకి వెళితే ఆయన చేసిన పని, ఎన్ని దేశాలకు ఆయన వెళ్లారు, ఎలా ఇంపాక్ట్ చేశారు, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన సాల్వేషన్ కోసం ఇచ్చిన కాల్, ఎంతకో హీలింగ్ లేదు. ఆహ్, అలాంటి ఒక గొప్ప జర్నీ, ఆ జర్నీ ముగించి బయటకు వస్తుంటే మనకి తెలియకుండానే ఏదో స్పిరిట్‌లో ఒక చిన్న కమిట్మెంట్ గానీ, ఏదో సంథింగ్ మూవ్ మనసులో అవుతుంది. అప్పుడు నేను యోచించిందేంటంటే, ఒకరిని నమ్మి ఒక గ్లోబల్ పనిని అప్పగించాడు దేవుడు. గత వారంలో నోవాను గురించి మాట్లాడాం. నోవా ఆ సన్నివేశం, ఆయన చనిపోయాడు. అయితే ఇంకా మాట్లాడుతున్నాడు. అలా అనుకుంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు దేవుడు ఒక మ్యాండేట్‌ని నమ్మి, ట్రస్ట్ చేసి దేవుడు వారికి అప్పగిస్తున్నాడు. అతను అది ట్రస్ట్ చేసి, నమ్మి ముగించారన్నది ఒక పెద్ద విషయంగా నేను చూస్తున్నాను. ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? ఎందుకంటే నోవాలో అతని కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? లేదు, గాడ్ యొక్క ఆ విషన్, దర్శనం అది మనల్ని తెస్తున్నప్పుడే ఈచ్ అండ్ ఎవ్రీవన్ అందరిని తెచ్చినప్పుడు వారి మీద ఒక దర్శనంతోనే తెస్తున్నాడు. డిఫాల్ట్ గానే ఇన్బిల్ట్ లేకుండా మనం ఈ భూమికి వచ్చే అవసరం లేదు. పర్పస్ లేకుండా ఎవరు ఈ భూమికి అవును, కొన్నిసార్లు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువుని చూసినప్పుడు ఉత్తిని ఉండని అని కొని పెడతారు. బాగుంది, దానివల్ల ఏంటి యూస్ అంటే లేదు, ఉండని, చూడటానికి బాగుంది. అది మీకు ఏ విధంగానే యూస్ అవ్వదు. అయితే ఇంటిలో ఒక మూల ఉంటది, కొన్ని రోజులకి అది మర్చిపోతారు, మురికి అయిపోతుంది. ఆ విధంగా గాడ్ ఒక మనిషిని సృజించలేదు. సరి ఉండిపోని భూమి చాలా ఉంది, మనిషిని నింపుదాం, లేదు. గాడ్కి ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క పర్పస్ ఉంది. దేవుని చేత సంతతి నొందవలననే అతడు యత్నము చేశాను. అప్పుడు ఆ మనిషి మీద ఉంచబడిన ఆ విషన్, దర్శనం, లేదా అతడికైనా ఆ టాస్క్ అని చెప్పొచ్చు. ఇక చెప్తున్నప్పుడు అది నెరవేర్చి ముగించేప్పుడు అందులో నేను చూసే మరొక విషయం ఏంటంటే, పోయినసారి నోవాహును గురించి మాట్లాడాం కదా, నోవాహును గురించి మాట్లాడేప్పుడు ఆ టాస్క్ అన్నది నోవాహు దగ్గర మాత్రమే ఉందంటే, నోవాహు ఫ్యామిలీ దగ్గర ఉంది. అవును. ఈ ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ ఉంచుకునే ఆ గాడ్ తన యొక్క దర్శనాన్ని ఆరంభిస్తున్నాడు. ఇప్పుడు మనందరికీ తెలిసిన వాక్యమే, బట్ దాని వెనుక ఉన్న ఒక విషయాన్ని గత దినాల్లో సందేశం ఇచ్చినప్పుడు దేవుడు బయలుపరిచాడు. మీకు తెలిసిన వాక్యమే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మరి కామన్గా తెలుసు కదా. అప్పుడు ఈ ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నది ఏం సూచిస్తుంది? ఒక కంపానియన్. ఎవరినంటాం? భార్య అంటాం కదా. దేవుడేమంటున్నాడు? భార్య వేరుగా ఉండుట మంచిది కాదనకుండానే భర్తను ఉంచాడు. వీరిద్దరూ ఒక శరీరం అయ్యారు. అప్పుడు వీరొకటయ్యారు. ఇప్పుడు ఒకటిగా ఉన్నవారు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అప్పుడు వీరికొక కంపానియన్ అవసరపడుతుంది. ఎవరు? పిల్లలు. ఇప్పుడు కయీను, హేబెలు వస్తున్నారు. ఆ తర్వాత చూశారంటే ఈ ఇద్దరు కుమారులు ఒంటరిగా ఉన్నారు, వేరువేరుగా ఉన్నారు. హేబెలు మరణించాడు అనుకోండి, కయీను ఉన్నాడు. అప్పుడు కయీనుకు ఒక తోడు అవసరపడుతుంది. వేరుగా ఉండడం మంచిది కాదు. ఇప్పుడు కయీనునకో లేక షేతునకో పిల్లలు పుడుతున్నారు. ఈ ఆదాము యొక్క దర్శనం హవ్వకి ఉంది, అందుకే ఆమె నిర్మించబడింది. వీరి మీద ఉన్న దర్శనం వారి బిడ్డ మీద ఉంది. అప్పుడు మీరు బాగా గమనిస్తే ఆదాము దర్శనం బిడ్డ మీద ఉంది, కుమారునిపైన ఉన్న దర్శనం మనవని మీద ఉంది. ఇదే మనం చూస్తాం. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అవును. అప్పుడు ఒక దర్శనం అన్నది లేక మీ మీద ఉంచిన ప్రణాళిక ఈనాటికి ఉంది, ఇప్పుడూ ఉంది. మిమ్మల్ని ఒక మినిస్ట్రీకి పిలిచాడని చెప్తే అది ఏ మినిస్ట్రీ అయినా కావచ్చు, పాస్టర్ గానీ, ఈవాంజలిస్ట్ గానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. పిలిచాడని చెప్తే మీకంటూ ఇవ్వబడినటువంటి ఆ విషన్ యొక్క కాన్సెప్ట్ మీ మీద మాత్రమే కాదు, మిమ్మల్ని నమ్మి ఇవ్వబడిన భార్య వద్ద ఉంటుంది. ఆమె అందుకొరకే వచ్చింది. ఆ విషన్ని నెరవేర్చడానికే ఆమె వచ్చింది. పలు సమయాల్లో కొన్ని కుటుంబాల్లో అది జరగలేదు. భార్య వల్ల ఆ దర్శనం నెరవేరదు. ఎందుకంటే ఆమె వచ్చి ఆ దర్శనంలోనికి ఇమడరు. వీరు సెలెక్ట్ చేసిన విధము, వీళ్ళు వీరుగా వెతుక్కున్నదేంటది, దేవుడు ఇవ్వనదేంటది, ఈ విధంగా కొలాప్స్ చాలా ఉంటాయి. దేవుడు ఒక ప్రణాళిక ఇస్తే అది కొలాప్స్ చేయడం సాతాను పని. అదొక కౌంటర్. అవును, అది ఎలా నాశనం చేయొచ్చని చూస్తాడు. మీరు చూస్తే అబ్రహాం పైన గాడ్స్ ప్లాన్ ఉంది అని తెలిసి, ఆ ప్లాన్ అబ్రహాముకి శారాకి ఉందని తెలిసిన వెంటనే మధ్యలో హాగర్ని దురుస్తున్నాడు. అలాగుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? సరే, ఓకే, ఈ ప్లాన్ ఇలా కొలాప్స్ అయింది, ఇది సరిచేద్దామని చెప్పి తిరిగి దేవుడు చెప్తున్నాడు, శారా ఒక కుమారుని కనును. ఎలా కుమారుని కంటుంది? ఇద్దరు శరీరాలు మృతతుల్యమయ్యాయి. ఇప్పుడు మీరు బాగా యోచించండి. మరియా గర్భవతి అయి ఒక కుమారుని కనెను, పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు. అలాగే ఇక్కడ వాగ్దానం మూలముగా ఆ ఓడిలో ఉండే శక్తి వల్ల, ఎందుకంటే తన మాట వల్లే కలుగు చేస్తున్నాడు కదా, కలుగునుగా. కానీ అదేవిధంగా శారాలోనూ ఓడి ద్వారా కలుగు చేస్తున్నాడు. ఇప్పుడు వీనికి తెలుస్తుంది గాడ్ యొక్క ప్లాన్ ఎవరి మీద ఉందని. శారా మీద ఉంది.
అబీమెలెకు రాజు చేత శారాను ఉంచుకోవడం అవుతుంది. అలాగా తీసుకెళ్ళినప్పుడు శారమ్మ వయస్సు 90. ఇప్పుడు దేవుడు ఏం చేశాడని చూస్తే, ఫరో ఇంట చేర్చుకున్నప్పుడు చేసిన కార్యం వేరే, అబీమెలెకు చేర్చుకున్నప్పుడు దేవుడు చేసిన పని వారి ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉంచాడని ఉంటుంది. అంటే ఏంటి అర్థం? గాడ్ ఒక ప్లాన్ ఉంచుకున్నప్పుడు అది కొలాప్స్ చేసేది ఎవరి ప్లాను? సాతాను యొక్క పని. అప్పుడు భార్యాభర్తలు ఇరువురిలోనూ ఒక ప్లాన్ అనేది ఉంది. ఈ ప్లాన్ని కొలాప్స్ చేసేది సాతాను యొక్క పని. అయితే ఆ భార్యాభర్తలు అన్నది అబ్రహాము శారాగానే ఉండగలదు, అబ్రహాము హాగరయ్యి ఉండదు. అది ఆయన ప్లాన్లో లేదు. ఈ రోజు ఇలా కొలాప్స్ చేస్తున్నాడు. మీరు వెదికేప్పుడే కొలాప్స్ చేస్తున్నాడు. ఆయన వచ్చి దర్శనంతో ఒక వ్యక్తిని ఉంచుతాడు. మీరు మీ కంటి దర్శనంతో వ్యక్తిని వెతుకుతారు. దాని పరిణామం ఏమైంది? మీ దర్శనాన్ని వారు నెరవేర్చేవారిగా లేరు. అయితే వేరే దారి లేదు, మీ మీద ఉంచిన దర్శనం నెరవేర్చే తీరాలి. ఇప్పుడు ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? ఫస్ట్ పార్ట్ వీళ్ళిద్దరూ కలిసి చేయాలి. అయిందా? వీరిలో తెలుసుకోవాల్సిన మరొక విషయం ఉంది. ఏంటంటే, ఈ దర్శనం మా ఇద్దరికి మాత్రమే కాదు, మా బిడ్డల మీద ఉంది. అందులో ఒక పార్ట్ అక్కడే ఉంది. అబ్రహాము పైన ఉన్నది ఇస్సాకు మీద ఉంటుంది, ఇస్సాకు మీద ఉన్నది యాకోబు మీద ఉంటుంది. చాలామంది ఏమంటారు, అవన్నీ పాత నిబంధన, కొత్త నిబంధనలు కాదు. అప్పుడు కొత్త నిబంధనలో మీ బిడ్డ పైన దర్శనం లేదా? వానికి ఉంది. అయితే ఇది కొంచెం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అహరోన్ క్రమం బట్టి నా తర్వాత నా కుమారుడు పాస్టర్గా ఉండాలి, పాస్టర్ గాను ఇవాంజలిస్టు, అలా కాదు, అది కాదు. మీ అబ్బాయికి ఖచ్చితంగా ఒక దర్శనం ఉంది, మీ అమ్మాయికి ఒక విషన్ ఉంది. అది ఏ విషనో కనిపెట్టి అది వారితో జరిగించాలి. అది మీ దగ్గర ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క ప్లాను పిల్లల మీద చూపించడం లేదు, లేక గ్రహించడం లేదు. అదేవిధంగా మీ పిల్లలకి దేవుడిచ్చినటువంటి ఆ దర్శనం మీ ద్వారా జరగకుండా పోతే మీ మినిస్ట్రీ ఫుల్ఫిల్ కాదు. మీరు పునాది వేస్తారు, తను పైన కడతాడు. ఆ తర్వాత జనరేషన్ ఆ పైన ఉన్నది కడుతుంది. అంటే ఫౌండేషన్గా వచ్చి వారికి బేస్లో నుండి అర్థం కావాలి. అర్థమయ్యేలా చెప్పడం పేరెంట్స్గా మన బాధ్యత. ఇప్పుడు గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం, నోవహు యొక్క దర్శనము తన 3 పిల్లలకు అర్థమైంది కదా. ఈ రోజు చూడలేకపోతున్నాం, ఈ దర్శనం వెళ్ళడం లేదు. అది దాటి మీరు మరొకటి చెప్పారు, పిల్లలకు మాత్రమే కాదు కోడలకు అర్థం. అదే నెక్స్ట్ చెప్పాలనుకున్నా. ఇప్పుడు ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నప్పుడు దాని మరొక అర్థం ఉంది. ఇప్పుడు బిడ్డలు కావాలని పోరాడతాం కదా, అన్నీ చేస్తాం. ఇప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం, ఉపవాస ప్రార్థనలు చేస్తాం. బిడ్డలేరంటే బిడ్డనిస్తున్నాడు కదా, సరే ఆ బిడ్డను పెంచుతున్నారు. ఆ తర్వాత ఏం చేస్తారు? ఆ అబ్బాయికో అమ్మాయికో ఒక వయసు వచ్చిన తర్వాత ఒక పెళ్లి చేయాలి అనుకుంటారు కదా. అప్పుడు ఆ యొక్క వచ్చే కోడలో అల్లుడో వారి మీద ఒక గాడ్స్ ప్లాన్ ఉంటుంది. అందువల్ల వారింటిలోకి వస్తారు. ఆ కోడలు ఎందుకు మీ ఇంటికి వస్తుందంటే, ఆ గాడ్స్ ప్లాన్ వారి మీద ఉంది, అది నెరవేర్చడానికి వారు లోనికి వస్తున్నారు. అయితే మీరేమనుకుంటున్నారంటే, వచ్చిన తర్వాత కూడా అబ్బాయి మనతోనే ఉండాలి, ఇది అమ్మాయికి చెందుతుంది. ఇప్పుడు ఏమంటారంటే, అలాగైతే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి తన తల్లిని తండ్రిని విడిచి ఉండడం అంటే అటువంటి విడిచిపెట్టడం అనేది కాదు, వారిని వదిలి విడిపోవడం, తల్లిదండ్రులు చూడకపోవడం. ఇదొక వాక్యంగా తీసుకుని ఈరోజు ఒక గ్రూప్ చెప్తుంది. ఏమంటుంది? మీ అమ్మ నాన్నతో నేనెందుకు ఉండాలి? ఇలా క్రైస్తవులు అడుగుతున్నారు. హతుకుని ఉంటాడని ఉంది కదా, అప్పుడు మనిద్దరం కలిసి వేరే కాపురం ఉందాం, వేరే కాపురం వెళ్ళండి, ఉండండి, అది మీ ఇష్టం. అది గాడ్ లీడింగ్ ప్రకారంగా చేసుకోండి. అయితే ఒకటి అర్థం కావాలి, నీ భర్త యొక్క తండ్రి నీ మామయ్య, ఆయన మీద ఉన్న దర్శనం నీ భర్త మీద ఉంది. అది నెరవేర్చడానికి ఇంటిలోకి నువ్వు వచ్చావు. అదే గాడ్స్ ప్లాన్. ఇప్పుడు రిబ్కాని పంపించేప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్పింది రిబ్కా ద్వారా జరిగించేట్టుకు పంపుతున్నారు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదంటే, ఇప్పుడు ఈ అబ్బాయి వేరుగా ఉన్నాడంటే ఈయన ప్లాన్లో ఒకటి నెరవేరదు, ఒక గ్యాప్ ఉంటుంది. ఈ విషయంలో దేవుడు లోక ప్రకారంగానే మనము చూసామంటే, ఫస్ట్ మనం వేరుగా ఉంటే ఒక ఫ్యామిలీని ఇస్తున్నాడు. ఫ్యామిలీ ఇచ్చినప్పుడు ఏమవుతుందని అడిగితే, మీకు భర్త అనే పోస్టింగ్ అప్పుడే వస్తుంది. అవును, అప్పుడే మీకు ఆ బాధ్యత వస్తుంది. మీరు ఆ చోటులో, మీరు ఆ పోస్టింగ్లో కూర్చుంటేనే కదా ఇది మీకు తెలుస్తుంది. భర్త భార్య అనే స్థానం ఉంటుంది కదా. ఆ పెళ్లి కాకముందు వరకు యవనస్తుడు లేక సౌభాగ్యవతి ఇలా పెళ్లి కాని వారిని చెప్తారు కదా. అలాగుంటున్నప్పుడు పెళ్ళయిన తర్వాతే అది అర్థమవుతుంది. అవును, సరేనా? ఆ బాధ్యత అన్నది వస్తుంది. అదేలాగా మీరు ఏమాత్రం భర్త అయినా బిడ్డ అన్నది పుడితేనే తండ్రికైన ప్రేమ మీలో ఏర్పడుతుంది. నేచురల్. అవునా? అవును. అప్పుడు ఆ ప్రేమ ఎందుకు ఏర్పడుతుందంటే, ఈ బిడ్డకి ఆ ప్రేమ అవసరపడుతుంది. ఆ తల్లి ఎంతో సెల్ఫిష్గా ఉంటుంది ఆమె ఇంటిలో. ఎందుకు? భర్తతో కూడా సెల్ఫిష్గా ఉంటారు. అయితే పిల్లలతో సెల్ఫిష్గా ఉండరు. వారి నేచర్ అలా ఉండదు. రాదు. ఎందుకంటే వారిలో ఆ ప్రేమ ఏర్పడుతుంది. ఆ బిడ్డ పుడుతున్నప్పుడు ఏర్పడేటువంటి
ఒక అటాచ్మెంట్. అది స్పిరిచువల్ అటాచ్మెంట్. అది అవును. దేవుడే ఏర్పరుస్తున్నాడు. అవును. ఇది యోచించి చూడండి. ఎటువంటి అత్తను ఇష్టపడని, మామను ఇష్టపడని, భర్తను ఇష్టపడని వారు బిడ్డను నాకు ఇచ్చేయమని అడుగుతారు. కొందరు ఈ డివోర్స్ అడుగుతారు కదా, వారు అడిగే విషయం చూస్తే భర్తొద్దు బిడ్డ కావాలంటారు. ఎందుకంటే అది తనుగని ఏర్పడుతుంది ఆ అటాచ్మెంట్ అనేది. అప్పుడు ఈ అబ్బాయికి లేక అమ్మాయికి ఆ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ కావాలనేదే దేవుడు వీరిలో ఏర్పరుస్తున్నాడు పుట్టేప్పుడు. ఎటువంటి వారైనా ఆ బిడ్డ పుట్టి మీ చేతికి ఇవ్వబడిన తర్వాత తండ్రి అనే ఆ స్థానం ఏర్పడుతున్నప్పుడు మీకు తెలియకుండానే మీలో ఒక సాక్రిఫైస్ అనేది ఏర్పడుతుంది, ఒక బాధ్యత వస్తుంది. అప్పుడు ఈ బిడ్డకి తల్లి తండ్రి ఖచ్చితంగా అవసరం. బిడ్డ ఒంటరిగా ఉండడం మంచిది కాదు, ఖచ్చితంగా అవసరం. ఈ రోజుండే జనరేషన్ ఏమనుకుంటుంది, తండ్రి లేకుండా ఉండలేమా? ఎంతమంది అలా ఉన్నారు. తండ్రి లేకపోయినా పెంచగలము ఆర్థికంగా, అయితే తండ్రి దగ్గర దొరికే ప్రేమ ఎక్కడ దొరకదు. తల్లి లేకపోయినా పెంచగలము ఆర్థికంగా, అయితే తల్లి దగ్గర దొరికే ప్రేమ ఎక్కడ దొరకదు. ఆ సహజ ప్రేమ మిస్ అవుతుంది. అది కన్ఫర్మ్గా మీరు ఎంతగా స్ట్రాబెర్రీ ఫ్లేవరే చేసినా స్ట్రాబెర్రీ తినేంతగా అవ్వదు. అదొక ఫ్లేవర్, ఇది అవ్వదు. అప్పుడు మీరొద్దు నేను చూసుకుంటా, వేరుగుండొచ్చని ఇద్దరూ మాట్లాడుతున్నారు, ఇది ఇద్దరికీ వర్తిస్తుందని చెప్తున్నా. ఇద్దరు చేస్తున్నారు, అయితే వీరు కలిసి ఉన్నప్పుడు ఒకటి జరుగుతుంది. సమీపంలో ఒక వీడియోని చూశాను. ఆ వీడియో అంటే అలా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఆ హస్బెండ్ వైఫ్ వేరే అయ్యారు, వారిద్దరికి డివోర్స్ అయింది. వారిద్దరూ ఒక పబ్లిక్ మీటింగ్లో కలుసుకున్నారు. వారిద్దరు అక్కడ మీట్ అయినప్పుడు అక్కడ ఫాదర్ కూర్చున్నాడు. ఆ తల్లితో పాటు ఆ చిన్నపిల్ల వస్తుంది, 4-5 సంవత్సరాలు ఉంటుంది. ఆమె తండ్రి దగ్గరికి వెళ్ళాలి, అమ్మ పర్మిషన్ ఇస్తుందా తెలియలేదు. ఆ సీన్ ఆ విధంగా తీశాడు. అంటే ఆ క్రియేట్ చేసిన సీన్ కాదు, న్యాచురల్గా జరుగుతుంది. ఆ పిల్ల వెళ్ళాలని చూస్తుంది, ఆ తండ్రి ఆ బిడ్డను చూసిన వెంటనే ఒక ప్రేమ కలుగుతుంది. ఈ తల్లి చేయి పట్టుకొని వెళ్ళమంది. ఈ పర్మిషన్ ఉంది గదా, అది ఎంతటి బాధో తెలుసా ఆ బిడ్డకి. అలా చూస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఆ బిడ్డ పర్మిషన్ అడుగుతుంది. ఈ ఇద్దరు వేరవుతున్నారు గదా, మూర్ఖులు వీళ్ళిద్దరు కూడా. ఆ బిడ్డలో ఉండేటువంటి ఆ ఫీల్ వీళ్ళు అర్థం చేసుకోవడం లేదు. ఇది అందరికీ వర్తిస్తుంది, అంతమందికి వర్తిస్తుంది. మిస్ అవుతుంది, ఆ బిడ్డకి ఏదో మిస్ అవుతుంది. వీళ్ల మట్టుకైతే ఆమెతో నేను కాపురం ఉండలేను, ఈమెకైతే ఇతనితో నేను కాపురం ఉండలేను. ఇతను మోసమైన భర్త, మోసమైంది, ఎస్. అయితే వీరి మధ్యలో ఒకరున్నారే, తనకి వారిద్దరు కావాలి. మీ వల్ల అన్ని కూడా ఇవ్వలేరు, సరే ఇది తర్వాత పార్ట్. మీరు చక్కటి బిడ్డనిచ్చారు, ఇద్దరు కలిసి ఏదో ఒకటి. నేను చాలామందికి చెప్తుంటా, మంచిగా బండి వెళ్తుంది, మంచిగా వెళ్లే బండ్లు ఉంటాయి రోడ్లో. కొన్నిసార్లు ఇబ్బంది పెట్టినా బండి రీచ్ అయితే చాలు, డెస్టినేషన్కి అలా నడిపేవాళ్ళు ఉన్నారు. ఏదో సైడ్లో నిలపకుండా ఏదో ఒకటి నడిపేశాం అనే ఒక ఫ్యామిలీ ఉంది. వెళ్ళి చేరాము, బండి ఆగల, గరగర గరగర అని సౌండ్ వస్తుంది, ఏదో అవుతుంది, బండి వెళ్తుంది అనే ఒక గ్రూప్ ఉంది, నడిపి ముగించేద్దామని. ఇది ఓకే, ఇంతవరకు నడిపేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క మనముడికి ఇంకొకటి అవసరమై ఉంది. తమ కుమారుడు కుమార్తెకు ఇంకొకటి అవసరపడుతుంది. తాత అమ్మమ్మల ప్రేమ, తన తాత అమ్మమ్మల యొక్క ప్రేమ అవసరపడుతుంది. వీళ్ళు ఈ జనరేషన్లో ఉన్నవారు ఎవరికీనూ ఇది అర్థం కాదు. అది తాత అమ్మమ్మలు మాత్రమే ఇవ్వగలరు, వేరే ఎవ్వరి వల్ల ఇవ్వడం కుదరదు. ఈ మెసేజ్ దేవుడు నాకు ఒంటరిగా ఉండుట మంచిది కాదనే మెసేజ్ ఇస్తున్నప్పుడు అది అలా రాస్తూ ఉంటుండగా చెప్తున్నాడు, మనమందరం ఒట్టి భర్త లేకుండా మంచిది కాదు, భార్య లేకుండా మంచిది కాదు అంటున్నాం కదా. ఒక పార్టీ చూస్తున్నాం. వీరిద్దరూ ఏక శరీరం అయిన తర్వాత వీళ్ళిద్దరు ఏకమై ఒంటరిగా ఉండటం మంచిది కాదు, బిడ్డ కావాలి. ఆ బిడ్డ పుట్టి పెరిగి పెద్దయ్యాయి, ఆ తర్వాత పెళ్ళవుతుంది, పెళ్ళయి బిడ్డ పుడుతుంది. ఈ తాత అమ్మమ్మ అనే ఒక బంధం ఉంది కదా, ఇట్స్ మస్ట్. ఆ తాత అమ్మమ్మలు పంచే ఆ ప్రేమ మీకు లోకంలో ఇంకెవరూ చూపించలేరు. ఈ విషయం వినండి. ఇప్పుడు సమీపంలో నా ఫ్రెండ్ ఒకడు తాత అయ్యాడు. తనను గమనించాను, మనిషి ఎంటైర్గా చేంజ్ అయి ఉన్నాడు, వేరే ఘట్టంలో ఉన్నాడు. తన యొక్క కొడుకుతో మాట్లాడటానికి మనమడితో మాట్లాడటానికి డిఫరెన్స్ ఉంది. అవును, టోనే మారింది, వేరే టోన్గా ఉంది. అంటే ఆ అబ్బాయిని కొన్ని విషయాల్లో క్షమించని ఇతడు మనవణ్ణి క్షమిస్తున్నాడు. ఇది నాకు ఇప్పుడు మా అమ్మ ఉండింది, నేను చదవలేదన్న సెన్స్ అంటే మార్కు సరిగా రాదు. జరిగిన సంభవాలన్నీ భయంకరంగా ఉంటాయి, మార్కులు రాలేదంటే భలే కొట్టేవారు. అప్పుడంతా ఈ విధంగా అమ్మా నాన్నలతో వారితో మాటలు ఉండవే. ఏమైంది, పేరెంట్ టీచర్స్ మీటింగ్ అంతా ఉండదు కదా. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇంట్లో చూపించడం అనేది ఒక
కొండంత కష్టం. అవును. నేను ఎప్పుడు చూపించేవాడినంటే ఉదయాన్నే రెడీ అయి బయలుదేరేప్పుడు చూపించేవాడిని. ఉమ్, ఆ అర్జెంట్లో చూపించేవాడిని. దానికే దెబ్బలు పడేవి. ఆ నిమిషంలో కూడా దెబ్బలు పడేవి చూడండి. ఇవ్వాల్సింది ఇచ్చేవాళ్ళు. బుర్ర పగలగొట్టేది మా అమ్మ. అలాగా కోపం ఎక్కువ. అప్పుడు మనం పాస్ అయితే ఇలాగయ్యేదా? ఇది ఎలా? ఇప్పుడు మా అబ్బాయి చూడండి. మా అబ్బాయి ఏం చేసేవాడు, మా అమ్మ పక్కన వెళ్ళి కూర్చొని దిగులుగా కూర్చునేవాడు. మా అమ్మ వాడిని అడిగేది, ఏమైందయ్యా, మార్కు తక్కువ వచ్చింది, నాన్న దగ్గరికి వెళ్తే తిడతాడు కొడతాడు అన్న వెంటనే, ఎవరు వాడా, వాడేం మార్కు తీశాడో నాకు తెలుసు అని చెప్పి రే ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లో సైన్ అయ్యి అని చెప్పేది. నేను, అమ్మా ఏంటమ్మా నువ్వెన్ని మార్కులు తీసావో నాకు తెలుసు కదా. నేను అడిగాను, అమ్మా మీరు కొట్టారు కదా, నాకు తక్కువ వచ్చాయని కొట్టారు కదా, దానికి చిన్నపిల్లని కొడతారా అనేది. ఆ రోజు కొట్టేప్పుడు నేను చిన్నపిల్లని కదా. అయితే ఆ ప్రేమ తాత అమ్మమ్మలైతేనే వస్తుంది. ఇది ఆ బిడ్డకు అవసరం. మీరు ఎక్కడైనా చూడండి, ఎంతోమంది మనమళ్ళు తాత అమ్మమ్మల్ని తల్లిదండ్రుల్లో చూసిన వారు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ ఉద్యోగాలకి వెళ్ళిపోతారు. తల్లిదండ్రుల యొక్క స్థానం నుండి ఎంతోమంది బిడ్డలు అమ్మమ్మని అమ్మా అని పిలిచేవారు ఉన్నారు. ఈ రోజుండే జనరేషన్ ఆ అనుబంధం వద్దంటుంది. అవును, ఆ విలువలు ఒకలా డిఫరెంట్గా ఉన్నాయి. కొన్నిసార్లు ఈ విదేశాల్లో ఉండేవారు అమ్మానాన్ని పిలిచేవారు. నేనెంతో గొప్పగా అనుకునేవాణ్ణి. పర్వాలేదు, అక్కడున్నా గాని అమ్మానాన్ని పిలిపించి ఉంచుకుంటున్నారు. విదేశములు సేవకై ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడికెళ్తే అక్కడున్న ఈ తల్లిదండ్రులు చెప్పింది విని విస్తుపోయాను. ఏంటంటే, ఇక్కడ పనికి మనుషులను పెడితే చాలా కాస్ట్లీ. జరిగిన సంభవం, ఇక్కడ పనివాళ్లు దొరకరు, కాస్ట్లీ. పనివారికి బదులుగా పిల్లల్ని పెంచడానికి వీరిని తీసుకెళ్లారు. అదే అమ్మాయి అదే అబ్బాయి ఒక కాలఘట్టం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఇంటికి పంపించేశాడు. పిల్లలు పెరిగిన తర్వాత వర్క్ ముగిసింది, పనికి వీసా వేసి తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్లాడు. వర్కింగ్ వీసాలో తిరిగి పంపించేశాడు. బాండింగ్ లేదు. అవును, అన్నీ కూడా ఎకనామికల్గా యోచించనారంభించారు, లాభ నష్టముల లెక్క. ఇప్పుడు ఈ తాత అమ్మమ్మల జాబితాలో నేను బాగా యోచిస్తా. ఈ తాత అమ్మమ్మలకైనా ఆ కాన్సెప్ట్, దానికి బదులుగా వీరేం చేస్తున్నారంటే, ఇప్పుడు నేను చూసింది వీడియో గేమ్స్ అనేది ఉంది. ముందంతా తాత అమ్మమ్మలే కథ చెప్పేవారు. ఏ కథ అయినా చెప్తారు, అది మ్యాక్సిమం మన కుటుంబాల్లోనైతే బైబిల్ కథని చెప్పేవారు. అది ఏదో కథ, వారిలో ఒక సీడ్ అనేది ఉంటాయి, మోరల్స్ ఒక సీడ్ వేస్తూ ఉంటారు. ఆ సీడ్ ఒకరోజు మొలుస్తుంది. ఇప్పుడు వీళ్ళెందుకండి, అమ్మమ్మ తాతలు ఎందుకండి? ఇదిగోండి అన్నం కలిపి అమ్మమ్మకిచ్చేస్తారు. వారిని అలా నడుము మీద వేసుకుని ముద్దలు తినిపించుకుంటూ తిప్పుకుంటూ అలా పక్షులు చూపిస్తూ అలా తిరుగుతూ తినిపించి ముగిస్తారు. ఇప్పుడు వీడియో గేమ్స్ చేతులు ఇచ్చి తల మీద 2 వేసి తిను అని చెప్తారు, వారు తింటారు, పని అయిపోతుంది. అయితే అక్కడి నుండి రావాల్సిన టేక్ అవే మిస్ అయిపోయింది. తర్వాత వీళ్ళు అలా పనికి వెళుతున్నప్పుడు పిల్లల్ని అమ్మమ్మకిచ్చి వెళ్ళిపోతారు. ఆ అమ్మమ్మ తల్లిలా పెంచుతుంది, కూర్చుని అన్నీ చేస్తుంది, తిడతారు కొడతారు అన్నీ చేస్తారు. అయితే ఆ బిడ్డ వీరిని వదిలిపోనే పోదు. కారణం, అంత బాండింగ్ ఏర్పడుతుంది. ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్లి ఒక క్రష్లో వదిలిపెడుతున్నారు, లేదా ఒక ప్లే స్కూల్లో వదిలిపెడుతున్నారు. ఎక్కడో వదిలిపెట్టి సాయంకాలం తిరిగి వస్తున్నారు. వాళ్ళు బిడ్డను సరిగ్గా చూసుకోవడం లేదా అంటంలా. 50 మందితో ఈ బిడ్డను చూసుకుంటారు. ఆ 50లో ఒకటిగా కూర్చొని ఉంటుంది. అయితే ఇక్కడ ఆ అమ్మమ్మ ఒక బిడ్డనే చూసుకుంటుంది. దట్స్ మిస్సింగ్. ఆ వాల్యూ వేరు ఎంతగానో. ఈ మెసేజ్ రాసుకుంటున్నప్పుడు దేవుడు చెప్పాడు, ఈరోజు ఒంటరిగా ఉండడం మంచిది కాదన్నది ఎవరికి అర్థం కాలా. ఒట్టిగా భార్యాభర్తలే, అయితే పెళ్లి చేసుకుని ఇద్దరు వేరువేరుగానే ఉన్నారు. ఎందుకంటే వీళ్ల వల్ల ఆ బాండింగ్లోకి రాలేకపోతున్నారు. ఇప్పుడు సరి, ఇలాగుంటున్న కుటుంబంలో ఎలా దేవుని యొక్క దర్శనాన్ని నింపేదో చూడండి. అది అనుకుంటే నోవాతో ఉన్న ప్లాన్ ఒక గ్లోబల్ మ్యాండేట్, ఎంతగానో ట్రస్ట్ చేసి దీనినిచ్చి ఈయన చేస్తున్నాడు కదా. అది అనుకుంటే నాకు చాలా ఆశ్చర్యంగా. అదే ఒక విషయాన్ని యోచిస్తా. ఎప్పుడు నోవా ఫ్యామిలీ గురించి చాలా చెప్తూ ఉంటాను. ఇది రిపీట్ కూడా చేస్తుంటా. ఎందుకంటే ఇప్పుడొచ్చి నీడ్ ఆఫ్ ద హవర్ అని చెప్తుంటారు. ఇటువంటి ఒక కాలఘట్టంలో ఏది అవసరమని చూస్తున్నప్పుడు మాథ్యూ 24 మనకు లైవ్ గా జరుగుతుంది. ఆ చోట యేసు నోవాను మెన్షన్ చేస్తున్నాడు. మాథ్యూ 24లో 37-38లో నోవాహు దినములు ఎలాగుండేనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. అప్పుడు నోవాహు యొద్ద ఉన్న కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు నాకు ఒక విషయం మాత్రం అన్అక్సెప్టబుల్ నా వల్ల. ఇప్పుడు అవుతుందా అని తెలియలేదు. ఏంటంటే, నోవాహు ఆ కాలంలో ఒక విషయాన్ని టీచ్ చేస్తున్నాడు జనాలకి, లేదా ప్రీచ్ చేస్తున్నాడు. ఏం ప్రీచ్ చేస్తున్నాడంటే, లోకము నాశనం కాబోతుందని చెప్తున్నాడు. 100 సంవత్సరాలుగా 100 ఏళ్లుగా చెప్తున్నాడు. లోకానికి ఆ వ్యక్తి పిచ్చోడు, ఓల్డ్కైతే ఆ వ్యక్తి పిచ్చోడు. నవ్వుతున్నారు. అది ఎలా నాశనం అవుతుందని చెప్తున్నాడంటే, అంతవరకు జరగని విషయాన్ని చెప్తున్నాడు. ఒక కొండ ఉంది, ప్రక్కన ఒక అరారోతు కొండ ఏదో ఉంటుంది. ఇతడు చెప్తున్నాడు అది మూయబడేంతవరకు నీళ్లు వస్తాయి. ఈరోజు చెప్పి చూడండి, చూద్దాం. ఎవరూ నమ్మరు.
తను చెప్తున్నాడు, ఆ కొండ ఎత్తుకి నీళ్లు నిండి ఉంటుంది. ఇప్పుడు ఒకడు అంటాడు, నీళ్ళొస్తే ఆ కొండపైకి వెళ్ళిపోతాను. అప్పుడేం చేస్తావంటే, ఆ కొండ మునిగేంతవరకు నీళ్ళొస్తాయి, శిఖరానికి వెళ్తాను, ఆ కొండ దాటి వెళుతుంది. ఏ పిచ్చోళ్ళలాగా మాట్లాడద్దు, అలాగే చెప్తాం కదా. నోవహు లిటరల్గా 100 ఏళ్ళు ఒక పిచ్చి ప్రసంగికుడు. అందరి కళ్ళకి ఎంత కృంగిపోయి ఉంటుందో కదా, ఎలా విరిగిపోయి ఉంటాడు. ఆయన బిడ్డలు ఏం చెప్పుంటారు దానికి? సరే, ఆ బిడ్డలను ఏం చెప్పుంటారు వాళ్ళు? ఇప్పుడు మన స్కూల్కి వెళ్ళినప్పుడు నానేం పని చేస్తాడో అని అడుగుతారు. అవును. ఆ పని మంచి పని అయితే ఆ అబ్బాయి ధైర్యంగా నుంచుని చెప్తాడు. కొంచెం ఆ పనిలో ఏదో సమస్య ఉంది అంటే, సమస్య కాదు, ఏ పని కూడా చులకనైంది కాదు, వీళ్ళు అలా వేరు చేశారు. నేను అది అనుభవించడం వల్ల చెప్తున్నా. నువ్వేం పని చేస్తావని నన్ను అడిగేవారు. ఎందుకంటే నేను స్కూల్లో అడిగేవారు, మేము బేసికలీ బుచ్చర్. అప్పుడు నేను చెప్పేవాడిని, ఇలా మాకు దొడ్లున్నవి. అవునా అనేటువంటి ఆ యొక్క టోన్ తగ్గుతుంది. అప్పుడు ఆ అబ్బాయి దగ్గర ఆ యొక్క విషయాన్ని అడుగుతున్నప్పుడు, ఏం చేస్తున్నాడు మీ నాన్న? మా నాన్న లోకము నాశనం అవుద్దని చెప్తున్నాడు. ఓ, ఆయన అబ్బాయా నువ్వు? ఏంటి మీ నాన్నకే బుద్ధి లేదంటే నీకు లేదా అని అడుగుతారు కదా. సరే, అది వదిలేయండి. ఆయన భార్య ఏం చెప్తుంది? కోడలు ఇంతమందిని ఒక దర్శనంలోనికి తీసుకొచ్చి ఒక పరిచర్య ఈరోజు ఒక కుటుంబం వారు చేయలేకపోతున్నారు. ఒక సేవకుని కుటుంబం వల్ల ఎంత ప్రాక్టికల్ డిఫికల్టీస్తో తనలో ఉన్న దర్శనాన్ని తన భార్యలోనో, తన కుమారుడు కుమార్తెలోనో, తన అల్లునికో కోడల్లోనికో తీసుకెళ్లడం కష్టం. దర్శనం తీసుకెళ్లడం కష్టం. అవును. ఇప్పుడు చెప్తున్నా, మీ యొక్క అల్లుడు గాని కోడలు గాని మీ యొక్క ఫేముకో నేముకో కూడా ఉండడం వేరే. ఈరోజు అనేకమైన ఆత్మీయ కుటుంబాల్లో చెప్తున్నా, అల్లుని కోడల్ని తెచ్చుకుంటున్నారు. ఎందుకు వచ్చారంటే, ఈయన పెద్ద వ్యక్తి, ఈయన కుటుంబంలోకి వచ్చాం. ఆ కుటుంబంలోకి వచ్చామనే ఒక కార్యం ఉంది. కుటుంబంలో ఉన్నారు, దర్శనంలో ఉన్నారా అనేదే ప్రశ్న. కుటుంబంలో ఉన్నారు, దర్శనంలో ఉన్నారా? ఈరోజు నేను చూసేది అలాగే ఉంది. ఇప్పుడు అనేక సేవకులు కూడా తమ బిడ్డలకు పెళ్లి చేసేప్పుడు దర్శనము లేకుండా తన కుటుంబానికి తగిన ఒక వ్యక్తి, దర్శనానికి తగినట్టు కాదు, కుటుంబానికి తగినట్టు సెలెక్ట్ చేస్తున్నారు. అది దొరుకుతుంది. ఆ కుటుంబానికి తగినట్టు ఒక వ్యక్తి వారికి దొరుకుతున్నారు. వీరికైనా ఆ యొక్క క్వాలిటీ మెయింటైన్ చేస్తూ నడుచుకునే విధంగా, వీళ్ళు బయట స్థలంలో గౌరవంగా నడుచుకునేట్టుగా అబ్బాయో అమ్మాయి దొరుకుతున్నారు. బట్ ఈ యొక్క విషయం ఆ అబ్బాయిలోకి ఉందా, ఈ విషయం అమ్మాయిలో ఉందా అనేది ప్రశ్న. స్పిరిచువల్లీ నోవాలో ఉండింది, కోడల్లో ఉందా? అబ్రహాములో ఉన్నది, రిబ్కాలోనూ ఉంది. కలిసి కట్టారు కదా, ముగిసింది, ముగించారు కదా, సక్సెస్ఫుల్లీ ఫినిష్డ్. ఈరోజు మీ మినిస్ట్రీ సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారా? నేను ఒకే సాక్ష్యం చెప్పి ముగించాలనుకుంటున్నాను. బట్ ఇదెవరో నేను పర్టికులర్గా చెప్పను, విన్నది మాత్రమే. ఒక గొప్ప సేవకుడు, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ నేమ్ ఆర్ ఎనీథింగ్, జస్ట్ ఒక పెద్ద సేవకుడు. ఆయన దర్శనం వచ్చి ప్రపంచమంతటికైన దర్శనం. ఆయన గ్లోబలీ ఆయన వల్ల ఆశీర్వదించబడిన వారు కోకలలు. ఆ వ్యక్తి చనిపోయేప్పుడు తన ఇంటి అవుట్ హౌస్లో ఉండాడు. ఆయన ఆ చోట ఉంచింది అబ్బాయి కోడలు. వెళ్ళి చూసినప్పుడు ఆ సేవకుడు చెప్పి ఏడ్చాడు, నన్ను తీసుకొచ్చి పడేశారు. వీళ్ళు కూర్చున్న బేసే ఆయనది, ఆయన వేసిన బేస్. అయితే ఆయన దర్శనాన్ని మోయడానికి వీరు తయారుగా లేరు. ఈరోజు ఈ విధంగా ఏడ్చే ఎంతోమంది సేవకులున్నారు, ఆ అబ్బాయి వల్ల, కోడలి వల్ల, మనవాళ్ల చేతను. సో మీరు మీకైన స్టేటస్కైన వారిని వెదకకుండా మీ దర్శనానికైన వారిని వెదకండి. దట్ షుడ్ బి ఫైన్. అదేలా మరో సైడ్లో గమనిస్తే, నోవా కుటుంబం కలిసికట్టుగా చేసిన పని, దానికున్న ఇంపాక్ట్ ఎంత గొప్పగా ఉందో మనం చూస్తున్నాం. 4000 సంవత్సరాలైనా మనం మాట్లాడుతున్నాం. ఈ రోజు బిలిగ్రామ్ గారి గురించి మాట్లాడారు కదా, స్టార్టింగ్ లో నేను చెప్పాను. ఆయనతో ఎటువంటి ఒక బాంధవ్యం ఉందా? మన దేశమా, లేదా ఆయన ద్వారా రక్షించబడ్డామా? లేదు కదా. అయితే మాట్లాడుతున్నాం కదా. అవును, అదే రిజల్ట్. అప్పుడు ఫైనల్ గా ఏమంటే, గాడ్ ట్రస్ట్ చేస్తున్నాడు. అప్పుడు ఎవరిని ట్రస్ట్ చేస్తున్నాడంటే, తన పనిని మరి ఎలా చెప్తే వర్తిస్తుందేమో చూడండి. ఇంగ్లీష్ లో, గాడ్ డజంట్ వాంట్ ఇంటెలిజెంట్ పీపుల్, హీ వాంట్స్ ఒబీడియంట్ పీపుల్. ఇది మనం తరచు చెప్తుంటాం. గాడ్ డజంట్ వాంట్ ద టాలెంటెడ్ వన్, గాడ్ నీడ్స్ ద ఒబీడియంట్ పీపుల్. సో ఒబీడియంట్ గా ఉంటేనే మనకు పలు విషయాలు తెలుస్తాయి. ఒకే ఒక విషయం మనసులో ఉంచుకోవాలి, గాడ్ నన్ను ఒక దర్శనంతో తెచ్చాడు, అది నా కూతురికి, నా కుమారునికి, భార్యలోకి తీసుకెళ్తా. వచ్చేవారికి తెలియాలి. ఇప్పుడు నేనెందుకు వచ్చానంటే, ఈ దర్శనాన్ని నెరవేర్చడానికి. ఈ గ్రహింపు వీరందరిలోకి వస్తేనే గాడ్ యొక్క మిషన్ అన్నది సక్సెస్ అవుతుంది.
ఈ కార్యక్రమం మనం ప్రారంభించినప్పుడు ఎలా పోతుందో అని అనుకున్నాను. అయితే ప్రాక్టికల్ అయిన కార్యక్రమం మాథ్యూ 24లోనే మనం మాట్లాడాం. ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ లేదు. అయితే ఎలా ఒక మ్యాండేట్ ఫుల్‌ఫిల్ అవుతుందో చూసాం. మరో కార్యక్రమంలో ఇంకొక విషయాన్ని మనం మాట్లాడుకుందాం. అది కాకుండా ఎండ్ టైమ్ విషయాలు ఇప్పుడు ఆఫ్‌లైన్ తిరిగి రెవల్యూషన్ చదవడం మొదలుపెట్టాం. ప్రారంభించినప్పుడు చెప్పాను ఎందుకో తెలీదు. బట్ అది చదువుతూ ఉంటే వ్యత్యాసంగా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఏదో రెవల్యూషన్ దొరుకుతున్నట్లు అనిపిస్తోంది. చాలా సంతోషంగా ఉంది. మన ప్రేక్షకులు చాలామంది ఇంకా బిబ్లికల్‌గాను, స్పిరిచువల్‌గాను చాలా రెస్పాన్స్ అంతా రాస్తున్నారు. మరో కార్యక్రమంలో ఇంకా ఇంట్రెస్టింగ్ అయిన కార్యక్రమం ఒక నోట్‌తో ప్రారంభిద్దాం. బట్ వి విల్ మోర్ దెన్ దట్ ఈ కార్యక్రమం యొక్క మెయిన్ యూఎస్‌పీఏ ఇట్ ఈస్ గివెన్ బై ది హోలీ స్పిరిట్. మనం ఏదో ప్లాన్ చేసి మరీ రాలేదు. అందుకని పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నాను. మరో కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకుంటాను. చాలా సంతోషం. వందనాలు.